Hi viewers, I'm your Dr. Kola. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లైబ్రేరియన్స్ మరియు ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి కొత్త నామ్స్ లేదా కొత్త మార్గదర్శకాలు రావడం జరిగింది. ఏంటంటే 2-man కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ప్రతి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అపాయింట్మెంట్ మన అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటాం, అదేవిధంగా లైబ్రేరియన్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి అకాడమిక్ ఆస్పెక్ట్స్ అంటే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా మీ సెట్, నెట్, పిహెచ్డి ఇవన్నీ కలిసి లేదా మీ ఇంటర్ 10th ఇవన్నీ డిగ్రీ కలిపి మార్క్స్ అన్నీ కలిపి మనకు అకాడమిక్ మార్క్స్ కింద తీసుకుంటారు. దీనికి 50% మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు చూసినట్టయితే మరి కంపల్సరీ టీజీపీఎస్సీ నుంచి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ మార్క్స్కు మీకు 40% వెయిటేజ్ ఉంటుంది. సో 50% వెయిటేజ్ మీ అకాడమిక్ ఇన్పుట్స్ అంటే మీ రీసెర్చ్ జర్నల్స్ కావచ్చు, రీసెర్చ్ పబ్లికేషన్స్ కావచ్చు, సెట్ నెట్ కావచ్చు. అదేవిధంగా ఎగ్జామ్లో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారో అది 40% ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి 10 మార్క్స్ ఉంటాయి. సో దాదాపు 100 మార్క్స్లో మనను అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ ఎగ్జామ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి మరి అభ్యర్థులు సెట్ నెట్ పాస్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సెట్ నెట్ పాస్ అయ్యి డిగ్రీ కాలేజ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓటీఆర్ సంబంధించి అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది. 25th వరకు మనకు టైం ఉంది. మరి ప్రభుత్వం నుంచి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఉత్తర్వులు రావడం జరిగింది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారో సీరియస్గా మీరు వర్కౌట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. త్వరలో మరి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ని. ఈ నామ్స్ సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రభుత్వ ఉత్తర్వులు పెడతాను. దానిలో ఒకసారి చూడండి. చూసిన తర్వాత క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే అకాడమిక్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ వీటికి 50-40-10 రూపంలో ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణలోని డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ అందరికి కూడా మరి ఇది ఒక శుభ పరిణామము. మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. దీనికి అనుగుణంగా 40% ఏదైతే ఉంటుందో రిటన్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ 10% ఇంటర్వ్యూ కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మరి త్వరలో మరి ప్రభుత్వం నుంచి 25th తర్వాత ఓటీఆర్ అప్డేట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ నోటిఫికేషన్స్ రావచ్చు. చాలా నోటిఫికేషన్స్ వస్తాయని ప్రభుత్వ పరంగా అంటున్నారు. కాబట్టి డిగ్రీ కాలేజ్ పరంగా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి షార్ట్లీ we expect a notification from the government of Telangana. So all the degree college friends, please keep on preparation and get set, go. Signing off, your Dr. Kola.